హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో రెపో రేట్ అంటే ఏందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రివర్స్ రెపో రేట్ అంటే ఏం లేదు. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు సో అవి ఏం చేస్తాయంటే ఆ అమౌంట్ని ఆర్బీఐలో డిపాజిట్ చేస్తాయన్నమాట. ఆర్బీఐలో డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ అనేది ఆ బ్యాంక్స్కి చెల్లించే వడ్డీ రేట్నే మనము రివర్స్ రెపో రేట్ అంటామన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ బ్యాంక్ ఉందనుకోండి. సో ఆ ఎక్స్ బ్యాంక్లో 100 crores ఉన్నాయి. సో అప్పుడు ఆ ఎక్స్ బ్యాంక్ అనేది లోన్స్ ఇవ్వడానికి విల్లింగ్గా లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఎక్స్ బ్యాంకు డిపాజిట్ చేస్తుంది, ఆర్బీఐలో డిపాజిట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆర్బీఐ అనేది ఆ ఎక్స్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రెపో రేట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, సో అప్పుడు బ్యాంక్స్ అనేటివి ఎక్కువ మనీని ఆర్బీఐ దగ్గర ఉంచడానికి ప్రిఫర్ చేస్తాయన్నమాట. లోన్స్ ఇవ్వడం కన్నా కూడా ఎక్కువ ఆర్బీఐ దగ్గర ఉంచడానికి ప్రిఫర్ చేస్తాయన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్లో మనీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో మనీ తగ్గుతుందో అప్పుడు లోన్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ రివర్స్ రెపో రేట్ అనేది తగ్గిందనుకో, సో అప్పుడు బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయడం కన్నా కూడా ఎక్కువ లోన్స్ ఇచ్చేదానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాయన్నమాట. సో దిస్ ఆల్ అబౌట్ రివర్స్ రెపో రేట్ అండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.